సో నెక్స్ట్ డియోడాక్ హాల్ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేయకుండా ప్రొడక్ట్స్ అన్నీ చూపించేస్తాను. ఎందుకంటే స్టోరేజ్ లేదు, నేను వీడియోస్ ఎడిట్ చేయకుండా వీడియోస్ చేసేస్తున్నాను అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి స్టార్టింగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. ఈరోజు మన డియోడాక్ నుండి వచ్చిన ప్రోడక్ట్స్ రివ్యూ ఇచ్చేద్దాము. నాతో కలిసి మీరు నాకు వచ్చిన ప్రోడక్ట్స్ చూసేయండి. సో అస్సలు వెయిట్ చేయను, అస్సలు లేట్ చేయను, ఎక్కువ మాట్లాడను. వెయిట్, ఇట్స్ ఇది ఇలానే ఉన్నాయి. ఎస్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అని అంటారు. ఎస్ దీని క్యాప్ విడిగిచ్చాడు, వాటర్ విడిగిచ్చాడు, ఇంకేమైనా ఉన్నాయి. సో ప్లాస్టిక్ బాటిల్ నా దగ్గర కూడా ఉంది ఆల్రెడీ. అది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, 95 రూపీస్ ఆర్ సంథింగ్ ఆ రేట్లోనమాట. ఇందులోకి ఆయిల్ వేసుకోవచ్చు అండ్ దానికన్నా దీని క్వాలిటీ బాగుంది. అండ్ ఇక్కడ ఎన్ని ఎంఎల్ ఉందో అది ఇండికేషన్ ఉందన్నమాట. ఇట్స్ గుడ్. సో అండ్ ఇది ఇలా పట్టుకుంటే ఇక్కడ నుండి ఆయిల్ అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. గుడ్ వన్, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మస్కిటో కాయిల్ అయినా అంటారు, వండర్ చాక్ అంట. అంటే కాక్రోచ్ అండ్ ప్రతి ఇన్సెక్ట్ అంటే చీమలు అవి కూడా చనిపోతాయి దీనివల్ల. ఇది ఎందుకు ఆర్డర్ పెట్టానంటే అసలు వస్తుందా రాదా అని. మనకి ఇక్కడ దొరుకుతుంది. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 20 రూపీస్ ఉంది, నాకు 10 రూపీస్ ఆర్ 13 రూపీస్కి పడ్డది. సో ఓకే, సగం రేట్కి వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్కిటో కాయిల్స్ ఉంటాయి కదా, దాని స్టాండ్ అనమాట. దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఐ విల్ షో యూ. సో నేను దీన్ని ఫిక్స్ చేశాను, కాకపోతే ఒకటి వదిలేసాను అనమాట. రెండు పెట్టాలి, ఇలా ఆపోజిట్ సైడ్స్కి పెట్టి ఇది ఇలా దీనికి హోల్ ఇచ్చాడు అనమాట. అది అలా పెడితే ఇక్కడ మనం మస్కిటో కాయిల్ ఉంటుంది కదా రౌండ్ది, అది ఇక్కడ హ్యాంగ్ చేయొచ్చు. హ్యాంగ్ చేస్తే దాని నుండి డస్ట్ పడుతుంది కదా, డస్ట్ అంతా కూడా ఇక్కడ పడుతుంది. సో అది పెట్టుకోవడానికి మనం చిన్నవి ఐరన్ టైప్ స్టీల్వి వాడేవాళ్ళం కదా, అవి కాకుండా ఇది కొంచెం స్టైలిష్గా ఉందని నేను ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ మేము మస్కిటో కాయిల్స్ వాడాం. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూత్ బ్రష్, ఫోల్డబుల్ టూత్ బ్రష్ అనమాట. ఇది ఎలా ఓపెన్ చేయాలి? ఓ లుక్, ఇది ఇందులోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా పెట్టాలన్నమాట. ఇది ఫోల్డబుల్ కాదు యాక్చువల్లీ. ఓ మై గాడ్, రావట్లేదు. ఓకే, వచ్చింది. దీన్ని ఏదో అంటారు కదా, బాగుంది, నాకు నచ్చింది. నేను ఈ టూత్ బ్రష్లో చాలా క్యూట్గా కనిపించాయి నాకు, అందుకని అన్ని మోడల్ టూత్ బ్రషెస్ పెట్టాను నేను. అంతే, ఏది క్యూట్గా కనిపిస్తే అది కొనేస్తూ ఉంటాను. మా అమ్మ అందుకని తిడతా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది సిలికాన్ది. నా దగ్గర ఐరన్ ఉంది, ఐరన్ కాదు స్టీల్ది ఉంది, బట్ అది కొంచెం కలర్ అది చేంజ్ అవుతుంది అనమాట. సో అది ఇంకా వాడకూడదు అని చెప్పి సిలికాన్ది పెట్టాను. సిలికాన్ది అయితే కలర్ చేంజింగ్ ఉండదు, కరగడం ఉండదు, ఏదైనా చేసుకోవచ్చు దీంతో. ఇది నేను ఎక్కువ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎగ్ మిక్స్ చేయడానికి వాడతాను అనమాట. దానికే వాడతాను, ఇంకా దేనికి కాదు. ఐ మీన్ ఇంకేం చేస్తాము, ఏమన్నా కేక్స్ అవి కేక్ మిక్సర్ అది ఉంటుంది కదా, మిక్స్ చేసేటప్పుడు వాడచ్చు. బట్ నేను అలాంటివి ఏం చేయను. సో ఎక్కువ నేను ఆమ్లెట్ వేసుకోవడానికి వాడతాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ లైట్. ఇంకోనా ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఎందుకంటే స్టోరేజ్ లేదన్నా నేను. ఇది వర్క్ అవ్వట్లేదు. ఇది యాక్చువల్లీ రెడ్ లైట్ అనమాట, వెలగాలి బట్ వెలగట్లేదు. ఇది వరకు వెలగట్లేదు. ఐ థింక్ బ్యాటరీస్ అయిపోయి ఉంటాయి అనుకుంటా. వేస్ట్ ఆఫ్ మనీ. ఇది వెలగట్లేదు. తర్వాత ఏమన్నా వర్క్ అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ ఉన్నాయి ఎందుకు. ఇది బటన్స్ అంటే
నార్మల్ బటన్స్ కాకుండా స్టీల్ బటన్స్ ఉంటాయి కదా, ఎలా చెప్పాలి, దేనికి ఉంటాయంటే అవి దీన్ని ఏదో అంటారబ్బా. ఇది ఆ బటన్స్ని ప్రెస్ చేసేది. ఇటు సైడ్ ఒక బటన్ పెడతారు, హోల్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో క్లోజ్డ్ ఉంటుంది కదా. ఐ డోంట్ నో హౌ టు సే దట్. నాకు చూపించడానికి కూడా నా దగ్గర ప్రెజెంట్ అయితే ఏమీ లేవు, ప్రెజెంట్ అయితే ఏం లేవు, జస్ట్ ఉంటాయి అవి. అది ఏమంటారో నేను స్క్రీన్లో ఎక్కడైనా మెన్షన్ చేస్తాను. ఐ డోంట్ రిమెంబర్ వాట్ దే కాల్ యాక్చువల్లీ. సో యా, ఇది వచ్చేసి అదే అనమాట. అది ఆ బటన్స్ని ప్రెస్ చేసే మిషన్. ఇది మిషన్ అంటే అదే ఏదో అంటారు, నేను దీన్ని ఏమన్నాలో కూడా నాకు తెలియట్లేదు. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆ బటన్స్ లేవు మన దగ్గర యూజ్ చేసి ట్రై చేసి చూడడానికి. సో యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ సాసెస్. ఇది ఏంటంటే స్మైలింగ్ ఫుట్ అంట, ఆల్ జెల్ ఫుటీస్. ఐ మీన్ ఇది ఏంటంటే మన పాదాలు కొంచెం తొక్కలు పోవడం, గట్టిగా అయిపోవడం అవుతుంది కదా, అలాంటి టైంలో మనం ఇది యూజ్ చేస్తే అరౌండ్ 1 hour అనుకుంటా వేసుకోవాలి. ఇది 1 side మాత్రమే. ఇది మనం మన పాదాలకి వేసుకొని కాసేపు కొంచెం రెస్ట్ ఇస్తే ఇది ఏం చేస్తుందంట, మన పాదాలని స్మూత్గా చేస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ అనమాట యాక్చువల్లీ ఇది చెప్పాలంటే. ఇది చాలా చల్లగా ఉన్నాయి, డోంట్ నో ఏం లేవు ఇందులోని, బట్ చాలా చల్లగా కూల్గా ఉన్నాయి. ఇది సిలికాన్ కదా, చాలా స్మూత్గా ఉంది అందుకని. అండ్ ఐ లవ్ ఇట్. యూస్ చేసి చూద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోపింగ్ది స్పేర్ పార్ట్ అనమాట. ఐ డోంట్ నో వై ఐ గాట్ దిస్. ఐ మీన్ నేను రింగ్స్ అవి షూట్స్ చేస్తాను కదా, జ్యువెలరీ అది, ఐ మీన్ ప్రమోషన్స్ చేస్తాను కదా, అలాంటి టైంలో చిన్న చిన్న వస్తువులు పెట్టడానికి నా దగ్గర అందమైంది అండ్ ఇలా ఫ్లరీగా ఉన్నాయి ఏమీ లేవన్నమాట. సో అలాంటి టైంలో నాకు ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను పెట్టాను. ఆ రేట్కి దాని క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా హ్యాంగర్ అనమాట. ఇది నాకు అవసరం దేనికంటే, చూసారా నేను మొన్న చెప్పాను మొన్న వీడియోలోని, ఇలాంటిది వచ్చింది, దానికి అడ్జస్టబుల్ ఉంటుంది కదా, అది ఇలాంటిది అనమాట. దీన్ని నువ్వు ఇలా ఫిక్స్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి, నా వల్ల కావట్లేదు, తర్వాత ప్రెస్ చేద్దాం. యా, ఇది ఇలాగా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. సో ఇది రొటేట్ కూడా అవుతుంది. నేను స్లింగ్ బ్యాగ్స్ అవి పెట్టడానికి నాకు పనికి వస్తుందని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కీ చైన్. అస్సలు నేను ఇది ఈ లెవెల్ క్వాలిటీ వస్తుంది అనుకోలేదు తెలుసా. ఇది జస్ట్ 8 rupees కీ చైన్. ఐ మీన్ 2 letters వచ్చాయి అండ్ 1 ఏదో అంటారు కదా, ఇది దారంతో చేసిందే, బట్ టెసల్స్. ఈ లెటర్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఎల్ అండ్ సి వచ్చింది. నాకు దేనికి ఉపయోగపడేది కాదు నాకు ఆ లెటర్స్, బట్ నాకు కీ చైన్ నచ్చింది. 8 rupeesకి ఈ కీ చైన్ వాట్ ఇట్, చాలా వాట్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మోపింగ్వి ఉంటాయి కదా, అవి పెట్టడానికి అనమాట. ఇది గోడకి ఇలా స్టిచ్ చేసి ఇది కొంచెం సాగుతుంది. అందులోకి మనం ఏమన్నా దగ్గు వస్తుంది నాకు, ఏమన్నా పెట్టడానికి ఉంటుంది. ఇది ఇలా సాగుతుంది హ్యాండిల్ చేయడానికి. ఇల్లు క్లీన్ చేసే ఉంటాయి కదా, అవి హ్యాండిల్ అనమాట, గోడకి తగిలించి ఉంచడానికి. ఇది సింగిల్ పీస్ పెట్టానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ ఇలాంటి చూసింది అనుకున్నాను పెడుతుంది, ఎందుకంటే ఇవన్నీ మా ఇంట్లో ఉంటాయి. నా దగ్గర ఇవి చాలా చిన్నవి వచ్చాయి చాప్ స్టిక్స్. నా దగ్గర 2 pairs ఉన్నాయి. 2 pairs కూడా చాలా పెద్దవి అనమాట అండ్ డిజైనబుల్ కూడా ఉంటాయి. అది నేను క్లబ్ ఫ్యాక్టరీ నుండి పెట్టినవే. అండ్ దిస్ వన్ క్వాలిటీ అదిరిపోయింది. ఐ మీన్ సూపర్ యార్. మా ఇంట్లో ఉన్న వాటికన్నా నేను ఎక్కువ రేట్ పెట్టి కొన్న వాటికన్నా ఇవి చాలా బాగున్నాయి అనమాట.
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అసలు లేట్ చేయొద్దు. 8 minutes అయిపోయింది. 10 minutesలో మొత్తం ప్రోడక్ట్స్ అన్ని చూపించాలి, లేకపోతే ఇది కంప్లీట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఇదేంటంటే ఇది ఇలా ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట, ఫిక్స్ చేసుకోవాలి మనం. ఇది వచ్చేసి క్యాప్, ఏమన్నా బాటిల్స్ మీద బౌల్స్ మీద క్యాప్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నేను ఎక్కడైనా పాడైపోయినా పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 5D స్క్రీన్. నేను అంటే బయటికి వెళ్ళి మూవీస్ చూస్తాను, బట్ అమ్మ చూడదనమాట. అమ్మ అన్ని ఫోన్లోనే చూస్తుంది మ్యాక్సిమం. సో అమ్మకి ఫోన్లో పెట్టేసి ఈ 5D స్క్రీన్, ఓ మై గాడ్, ఇట్ లుక్స్ క్రేజీ యార్. ఐ మీన్ ఇంత క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. జస్ట్ సీ. ఓ ఎస్, ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ చాలా బాగుంది క్వాలిటీ అండ్ లుక్స్ సో ప్రీమియం. ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి చిన్నవి చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదేంటంటే దారం ఎక్కించేదనమాట. ఇక్కడ హుక్ ఉంటుంది, ఆ హుక్కి దారం పెట్టి సూది పెడితే దారం ఎక్కేస్తుంది అనమాట, ఈజీగా ఎక్కించడానికి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ అడ్జస్టివ్ అనమాట, సెల్ఫ్ అడ్జస్టివ్ సంథింగ్ ఏదో అంటారు. అడెసివ్, ఎస్, సెల్ఫ్ అడెసివ్ హుక్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ 10-15 ఉన్నాయి. అక్కడక్కడ ఇంట్లో అన్ని చోట్ల అంటించాను, ఎందుకు అంటించానో తెలియదు, జస్ట్ అంటించాను అంతే, నాకు ఇచ్చి. అండ్ ఇది వచ్చేసి స్పేస్ని డివైడ్ చేసేదనమాట, చిన్న అన్ని పెట్టాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మా తమ్ముడు బైక్ కోసం కొన్నాను. అండ్ సో స్టడీ. ఈ లాక్స్ కూడా 2 ఇచ్చాడు, బెటర్. నేను అస్తమానం పాటిస్తుంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అనమాట. మా అమ్మ హౌస్ క్లీన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాయిన్, దీని మీద వినాయకుడు అండ్ లక్ష్మీదేవి ఉన్నారు. గోల్డ్ వన్, అది నిజంగా సిల్వర్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి ఫోన్కి బ్యాక్ సైడ్ ఇలా పెడతారు కదా, అది గుడ్ వన్, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది, స్కేల్ అనమాట. దీన్ని ఏమంటారు కూడా మర్చిపోయినాను. అండ్ యా, అయిపోయాయి ప్రోడక్ట్స్. అమ్మయ్య, నా స్టోరేజ్ అయిపోతుంది అని అనుకున్నాను. ఇదేంటంటే ఇది కూడా బాత్ స్క్రబ్బర్ అనమాట. ఫస్ట్ ముందు వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాంటిదే. కాకపోతే ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ ఏమో హెయిర్కి స్క్రబ్ చేసుకునేది, ఫ్రంట్ సైడ్ ఏమో బాడీ స్క్రబ్బర్. సో 2 వచ్చేసాయి ఒకటంటే. ఇది చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో యా, వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాము, ఎందుకంటే మొత్తం నేను ప్రోడక్ట్స్ అన్నీ చూపించేసాను. అరౌండ్ 25 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ అన్నీ చూపించేసాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.